కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. 12 లక్షల వార్షిక ఆదాయానికి నో ట్యాక్స్ అంటూ గుడ్ న్యూస్ ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. దేశ ప్రజల సంపద పెంచే బడ్జెట్ ఇది అని అధికార బీజేపీ చెప్తోంది. ఈ బడ్జెట్ పట్టాలు తప్పిందని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. కేంద్ర బడ్జెట్ ఏ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది? పన్నుల వాత ఎవరిపై పడింది? మధ్యతరగతిని ఎందుకు ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది? తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఎలా ఉందో ఇవాల్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం. కేంద్ర బడ్జెట్ తొలిసారి 50 లక్షల కోట్లు దాటింది. 2025-26లో 50,65,345 కోట్లతో బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టింది. రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు, అప్పులు ఇతర వసూళ్లు 15,68,936గా ఉన్నాయి. జీడీపీలో ఆర్థిక లోటు 4.8%, 2025-26లో ద్రవ్యలోటు 4.4% ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. రక్షణ రంగానికి 4.91 కోట్లు, వ్యవసాయానికి 1.71 లక్షల కోట్లు కేటాయించింది కేంద్రం. విద్యకు 1.28 లక్షలు కేటాయిస్తే వైద్యానికి 98,311 కోట్లు కేటాయించారు. నిర్మలా సీతారామన్ వరుసగా 8దోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. వరుసగా ఇలా కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన చరిత్ర ఇప్పటివరకు లేదు. 2019లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ఫిబ్రవరి 1, 2025న ప్రవేశపెట్టారు. మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 1959 నుంచి 1964 వరకు 6 బడ్జెట్లను ఆయన ప్రవేశపెట్టారు. 1967 నుంచి 1969 వరకు మరో 4 బడ్జెట్లను ఆయన ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నాయకులు పి. చిదంబరం 9 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 2020లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్గా రికార్డులోకి ఎక్కింది. అప్పట్లో ఆమె 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఫిబ్రవరి 1, 2025న 86 నిమిషాల్లో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తి చేశారు. అతి తక్కువ సమయం బడ్జెట్ స్పీచ్ 1977లో నమోదైంది. హీరూభాయ్ ముఖర్జీ పాటిల్ 800 పదాలు మాత్రమే తన బడ్జెట్ ప్రసంగం చేశారు. రానున్న రోజుల్లో మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ఉద్దేశంతో 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయానికి ట్యాక్స్ ఎత్తేశారు. దీంతో పాటు ఆర్థిక అవసరాల కోసం ప్రైవేట్ పెట్టుబడుల్ని పెంచేందుకు కూడా బడ్జెట్లో ఫోకస్ చేశారు. యువత, రైతులు, మహిళల కోసం పథకాలను ప్రకటించారు. దేశంలో 8% గ్రోత్ రేట్ సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధ్యమైనప్పుడే దేశంలోని యువతకు అవసరమైన ఉపాధిని కల్పించే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ తయారీలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించనున్నారు. ప్లాట్ ప్యానెల్ డిస్ప్లేలపై కస్టమ్స్ సుంకం 10% నుంచి 20%కి పెంచాలని బడ్జెట్ ప్రతిపాదించింది. తోలు, హస్తకళ, సముద్ర ఉత్పత్తులు, రైల్వేలు, విమానాల నిర్వహణ, మరమ్మతు సేవలను ప్రోత్సహించనున్నట్టు బడ్జెట్లో సంకేతాలు ఇచ్చారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తామని కూడా కేంద్రం ప్రకటించింది. గిగ్ వర్కర్లకు బీమా కల్పించనున్నట్టు తెలిపింది. తక్కువ ఉత్పత్తి వచ్చే 100 జిల్లాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పీఎం ధనధాన్య కృషి యోజన పథకం కేంద్రం తెచ్చింది. 1.7 కోట్ల మంది రైతులకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం తెచ్చారు. అధిక ఉత్పత్తి చేసే వంగడాల తయారీకి ప్రత్యేక జాతీయ మిషన్ కేంద్రం ప్రకటించింది. క్యాన్సర్ సహా 36 రోగాలకు సంబంధించిన మందులపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఎత్తివేసింది. దీంతో ఈ మందుల ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్కు సంబంధించిన పరికరాల ధరలు దిగిరానున్నాయి. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఏడాదికి 12 లక్షల ఆదాయం ఉన్నవారు ఇక నుంచి ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. 2-3 ఏళ్లుగా ఆదాయ పన్ను పరిమితిని పెంచాలనే డిమాండ్ ఉంది. కానీ మోదీ సర్కార్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల నుంచి అసంతృప్తిని చూశారు. దేశంలో 43.2 కోట్ల మంది మధ్యతరగతి జనాభా ఉంటారని ప్రైస్ సంస్థ 2022లో విడుదల చేసిన నివేదిక తెలుపుతోంది. 2046 నాటికి ఈ జనాభా 100 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. వేతన జీవులకు ఊరట కలిగించాలనే డిమాండ్ను విపక్షాలు కూడా లేవనెత్తుతున్నాయి. 12 లక్షల వరకు ట్యాక్స్ జీరో చేయడంతో ఒక్కొక్కరు అత్యధికంగా 80,000 నుంచి ₹1,00,000 వరకు లబ్ధి పొందుతారు. పన్ను మినహాయింపు వల్ల మిగులు ఆదాయాన్ని ఉద్యోగులు పెట్టుబడులపై మళ్లించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థలోకి లక్షల కోట్లు వెళ్తాయి. ప్రత్యక్షంగా ప్రభుత్వానికి ఆదాయం రాకున్నా పన్నుల రూపంలో పరోక్షంగా ఆదాయం రానుంది. ఈ నిర్ణయం ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలకు మేలు చేకూర్చనుంది. మరోవైపు వచ్చే వారంలో ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఫైనాన్స్ బిల్లులో మార్పులు చేర్పులతో ఈ బిల్లును రూపొందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం 30,436.95 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ 12,157.53 కోట్లుగా తెలిపింది. 2025-26 బడ్జెట్లో 5,936 కోట్లు కేటాయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,295 కోట్లు కేటాయించింది మోడీ సర్కార్. విశాఖ పోర్టుకు 730 కోట్లు కేటాయించింది. దీనికి తోడు ఇతర పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధులు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో కూడా పోలవరం ప్రాజెక్టుకు 2,000 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు 15,000 కోట్లు కేటాయించారు. మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు కీలక భాగస్వామి. దీంతో ఏపీలో కీలక ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయిస్తోంది. మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్లో పెద్దపీట వేశారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో రెండో ఫేజ్ వంటి ప్రాజెక్టులకు 1,632 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన నిధుల విషయంలో బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేవు. అయితే ఇతర ప్రాజెక్టులు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, రోడ్లు, వంతెనల నిర్మాణం వంటి పథకాలకు కేంద్రం నిధులు కేటాయించింది. బడ్జెట్లో తెలంగాణకు సరిగా కేటాయింపులు లేవని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. బడ్జెట్లో తెలంగాణకు 0 ఇచ్చారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ సహకారంతో ఏర్పడింది. ఈ రెండు పార్టీలు ఎన్డీఏలో భాగం. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ సెంటర్, మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నారు. మిథిలాంచల్లో 50,000 హెక్టార్లకు ప్రయోజనం కలిగించే కోసీ కెనాల్కు ఆర్థిక సాయం అందిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల్ని నెరవేర్చే బడ్జెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంటు వాయిదా పడిన తర్వాత బడ్జెట్పై ఆయన మాట్లాడారు. ప్రజల జేబులు నింపేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. అంతకుముందు బడ్జెట్ చాలా బాగుందని అందరూ అంటున్నారని నిర్మలా సీతారామన్ను మోడీ అభినందించారు. మరోవైపు ఈ బడ్జెట్ పట్టాలు తప్పిందని కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్ ఆరోపించారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచే దిశగా కేంద్రం బడ్జెట్పై ఫోకస్ చేసింది. ఈ బడ్జెట్తో తమకు అంతగా ప్రయోజనం లేదనే భావన కార్పొరేట్ వర్గాల్లో ఉంది. బడ్జెట్ తర్వాత మార్కెట్లు కుప్పకూలాయి. గత కొంతకాలంగా ప్రజలకు ఉన్న డిమాండ్లను ఈ బడ్జెట్లో ప్రతిబింబించేలా కేంద్రం ప్రయత్నించింది.